ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. శ్రీ విశ్వేవసు నామ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాము. ఇది చెప్పుకోవాలంటే మనకి ఆధారం ఏమిటంటే ఆదివారం నాడు ఉగాది వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం రాజు రవి, చంద్రుడు మంత్రి, శని సేనాధిపతి అయినాడు. అయితే ఈ సంవత్సరంలో జరగబోయేది ఏంటో తెలుసుకుంటే పాలకులకు ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక సంవత్సరంలో ఏం జరగబోతుందో తెలుసుకోవడం అనేది మన హిందూ సాంప్రదాయము, ఆనవాయితీ. నిన్న శ్రీ క్రోధి నామ సంవత్సరం అంతమైంది. అది ఎప్పుడంటే నిన్న సాయంత్రము 4:25 అమావాస్య అయిపోయింది. 4:26 పాడ్యమి ప్రారంభమైంది. ఆ టైంలో కనుక మనము లగ్నము గ్రహస్థితి వేసుకుంటే దాని ప్రకారము మనము సంవత్సరంలో జరగబోయే ఫలితాలన్నీ చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి శుభాశుభాలు తెలుస్తాయి. ఇది వినడం వల్ల పుణ్యం కూడా వస్తుంది. శ్రీ విశ్వేవసు నామ సంవత్సరంలో ముఖ్యంగా జరగబోయేవి ఏంటంటే సువృష్టి ఉంటుంది, అంటే వర్షాలు బాగా పడతాయి. తర్వాత యజ్ఞ యాగాదులు బాగా పరిడవిల్లుతాయి, అంటే కొనసాగుతాయి. అవి జయప్రదంగా ఉంటాయి. ఈ సంవత్సరము సింహలగ్నమైంది. లగ్నాధిపతి రవి అష్టమ స్థానంలో, బుధుడు శుక్రుడితో కలిసి ఉన్నారు. తర్వాత రాహు కూడా అక్కడే ఉన్నాడు. శని సప్తమ స్థానంలో ఉన్నాడు. గురుడు దశమ స్థానంలో ఉన్నాడు. కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. ఈ లగ్నము గ్రహాలను బట్టి మనము సంవత్సర ఫలితాలు చెప్పుకోవచ్చు. అయితే లగ్నాధిపతి రవి అష్టమ స్థానంలో మీనరాశిలో ఉండడం వల్ల ఏంటంటే ఈ సంవత్సరము జల సంబంధ ఉపద్రవాలు ఉంటాయి. తర్వాత ప్రముఖ రాజకీయ నాయకులు అస్తమించే అవకాశం ఉంది. అంటే ఈ రాజకీయ నాయకులు అంటే మాజీలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నవాళ్ళు కావచ్చు, క్యాబినెట్ మంత్రులు కూడా కావచ్చు. వీరు అస్తమించే అవకాశం ఉంది. ఎందుకంటే లగ్నాధిపతి అష్టమంలో ఉంటే దుఃఖాన్ని సూచిస్తుంది, సంతాప దినాలని సూచిస్తుంది అన్నమాట. అయితే ఈ రవి అష్టమంలో ఉండడం వల్ల ప్రముఖ సినీ తారలకు కూడా మంచిది కాదు. సాహితీవేత్తలకు, సైంటిస్టులకు కూడా మంచిది కాదు. కానీ షేర్ మార్కెట్ అభివృద్ధిలో ఉంటుంది, అంటే షేర్ మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లో ఉంటుంది. అయితే లగ్నాధిపతి అష్టమంలో ఉండడం వల్ల ఏ ప్రాంతంలో మనకి ఈ ఉపద్రవాలు అంటే దుర్ఘటనలు, ఆకస్మిక సంఘటనలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అవి ఎక్కడంటే బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్, కాశ్మీర్ ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అవి కూడా ఎక్కువగా జల సంబంధమైనవి. తర్వాత బుధుడు అష్టమంలో నీచలో ఉండడం వల్ల ప్రజలకు కొంత ధన సంబంధ చిక్కులు ఉంటాయి. కానీ దశమ స్థానంలో గురుడు ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అవి ఏమిటంటే మన దేశం యొక్క ప్రతిష్ట ప్రపంచం అంతటా ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి చాలా మంచి కాలము. కేంద్ర ప్రభుత్వము స్థిరంగా ఉంటుంది. తర్వాత ఆధ్యాత్మిక సంస్థలకు, తర్వాత దేవాలయాలకు చాలా మంచి కాలము. విద్యాలయాలకు మంచిది, అంటే కొత్త యూనివర్సిటీలు వస్తాయి. తర్వాత ధన సంస్థలకు మంచిది, అంటే బ్యాంకులకు, ఇతర ధన సంస్థలకు మంచి కాలం అనే చెప్పాలి. దశమ స్థానంలో గురుడు ఉండడం వల్ల ప్రజలు ఆచారాలు పాటిస్తారు, మంచివి అలవాటు చేసుకుంటారు. తర్వాత యజ్ఞ యాగది క్రతువులు బాగా జరుగుతాయి. మన దేశం యొక్క ప్రతిష్ట ప్రపంచం అంతటా వెలిగిపోతుంది. తర్వాత కుజుడు ఏకాదశంలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చాలా మంచి కాలం, అంటే భూములు, గృహాలు, తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్, వీళ్ళకి చాలా మంచి కాలం అనే చెప్పాలి. తర్వాత వ్యవసాయ రంగానికి కూడా చాలా మంచిది. 11 భాగాలు వర్షము సముద్రం మీద పడుతుంది, 7 భాగాల వర్షము కొండల మీద పడుతుంది, 2 భాగాల వర్షము భూమి మీద పడుతుంది. మొత్తం మీద ఏంటంటే ఈ సంవత్సరము వ్యవసాయము బాగానే ఉంటుంది. 60% వ్యవసాయము చేతికి వస్తుంది, పంటలు చేతికి వస్తాయి అని అర్థం అన్నమాట. తర్వాత చతుర్థ స్థానాధిపతి ఏకాదశంలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే కొంచెము ప్రతిపక్షాలకు మంచిది కాదు. ప్రతిపక్షాలు అంటే ఇండి కూటమి అంటారు, అంటే ఎన్డీఏకి వ్యతిరేకమైన పార్టీలు.
వీటికి మంచిది కాదు. తర్వాత ఈ సంవత్సరంలో జరగబోయే ముఖ్య సంఘటనలు కొన్ని చెప్తాను. నిన్న సాయంత్రము సింహలగ్నం ఉండింది. రాత్రి శని మారాడు. శని కుంభంలోంచి మీనరాశిలోకి వచ్చాడు. తర్వాత మే 14వ తారీఖు రాత్రి గురుడు వృషభ రాశి నుంచి మిథునంలోకి వస్తాడు. గురుడు మిథున రాశిలో ఉంటే సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి. తర్వాత సెప్టెంబర్ 7వ తారీఖు నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. తర్వాత 2026 మార్చి 3వ తారీఖు నాడు పాక్షిక చంద్రగ్రహణం ఉంటుంది. తర్వాత జూన్ 10 నుంచి జూలై 8 వరకు గురు మౌఢ్యమే ఉంటుంది. అంటే ఈ కాలంలో శుభముహూర్తాలు ఉండవు. తిరిగి డిసెంబర్ 10 నుంచి ఫిబ్రవరి 6 వరకు శుక్రమూఢమే ఉంటుంది. ఈ రెండు నెలల కాలంలో శుక్రమూఢం వలన శుభకార్యాలు శుభముహూర్తాలు ఉండవన్నమాట, చేయకూడదు. ఇప్పుడు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జాతకం గురించి చర్చించుకుందాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తులా లగ్నంలో పుట్టారు. వారిది వృశ్చిక రాశి. ద్వితీయ స్థానంలో చంద్రుడు కుజుడు ఉన్నారు. పంచమ స్థానంలో గురుడు, షష్టమ స్థానంలో రాహువు, ఏకాదశంలో శుక్రుడు, శని, ద్వాదశంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. అయితే మోడీ గారికి లగ్నాధిపతి శుక్రుడు సింహరాశిలో ఉండడం వల్ల దేశభక్తిని సూచిస్తుంది. తర్వాత ఆయనకి డిటాచ్మెంట్ అనేది ఉంది. అంటే దేని మీద అటాచ్మెంట్ ఉండదు, మమకారం ఉండదు, లోపల సంతృప్తి అనేది ఉంటుంది. లగ్నాధిపతి శుక్రుడిని గురుడు చూడడం వల్ల సత్వగుణాన్ని సూచిస్తుంది. అందుకనే ఆయన దేనికి తొణకరు వెనకరు, లోపల అలజడి అనేది ఉండదు. ఆయన సమంగా ఆలోచిస్తారు. ఆయనకి సఖ్యత అనేది ఉంది. అంటే మనుషుల్ని దేశాలని విడగొట్టే రకం కాదు, అందరినీ కలుపుకోయే రకము. ఆయన వల్ల ఇతరులకు మేలు కలుగుతుంది, దేశానికి చాలా మంచి చేస్తారని ఆయన జాతకంలో ఉంది. ఇప్పటికీ ఆయన చాలా చేశారు. అయితే మోడీ గారికి ఇప్పుడు నడిచేది కుజ మహాదశలో గురు అంతర్దశ. ఏప్రిల్ 4 నుంచి కుజ మహాదశలో శని అంతర్దశ ఉంటుంది. ఇది 2026 మే వరకు ఉంటుంది. ఆయనకి ఇప్పుడు వృశ్చిక రాశి కాబట్టి పంచమ స్థానంలో శని ఉన్నాడు. గురుడు అష్టమ స్థానంలోకి వెళ్తాడు మే 15వ తారీఖు నాడు. ఇవి రెండు కూడా ఆయనకి మంచివి కావు. దీనివల్ల ఏంటంటే ఆయనకి తాత్కాలికంగా చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న అలజడులు ఉంటాయి, కొంత మానసిక ఘర్షణ ఉంటుంది. కానీ ఆయన వ్యక్తిగత జాతకం బాగుంది కాబట్టి ఆయన వీటిని అన్నిటిని కూడా అధిగమిస్తారు. మొత్తం మీద ఆయనకి మోడీ గారికి 2025-26 బాగుంటుందనే చెప్పాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి జాతకం గురించి చర్చించుకుందాము. రాహుల్ గాంధీ గారు తులా లగ్నంలో పుట్టారు. లగ్నంలో గురుడు, తృతీయ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. ఈయనది మూలా నక్షత్రము. పంచమ స్థానంలో రాహువు, సప్తమంలో శని నీచలో ఉన్నాడు. తరువాత అష్టమంలో బుధుడు, నవమంలో రవికుజులు, దశమంలో శుక్రుడు ఉన్నారు. రాహుల్ గాంధీకి ఇప్పుడు నడిచేది రాహు మహాదశలో శని అంతర్దశ. ఇది 2027 మార్చి వరకు ఉంటుంది. అయితే 2025 మార్చ్ 29 వరకు ఆయనకి శని బాగున్నాడు. ఇప్పుడు బాగలేడు. ఈ 2 ఏళ్ళు బాగుంటాడు. అంటే 2025 ఏప్రిల్ నుంచి 2027 జూలై వరకు చతుర్థంలో శని ఉండడం వల్ల మంచిది కాదు. శని బాగుండడం వల్ల ఆయనకి 2024లో లోక్సభలో 99 సీట్లు రావడం జరిగింది. కానీ 2025 మార్చి నుంచి మాత్రం ఆయనకి అంత బాగాలేదని చెప్పాలి. అయితే గురుబలం ఉంది ఆయనకి. దానివల్ల ఏంటంటే కొంచెం మిత్రుల వల్ల మేలు కలుగుతుంది. కొన్ని చిన్న చిన్నవి అనుకునే జరుగుతాయి. కానీ ఏంటంటే ఆయనకి కొంత ఆలోచించి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఆయన రాహు మహాదశలో శని అంతర్దశ కాబట్టి ఆయన ప్రతిష్ట ఇంకా దిగజారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని గురించి ఆయన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు కర్కాటక లగ్నంలో పుట్టారు. పంచమ స్థానంలో బుధుడు, గురుడు, షష్టమంలో రవి, సప్తమంలో శుక్రుడు, నవమ స్థానంలో కుజుడు, ఏకాదశంలో చంద్రుడు, శని ఉన్నారు. ఆయనది వృషభ రాశి. ఆయనకి ఇప్పుడు
నడిచేది శని మహాదశలో బుధ అంతర్దశ. ఆదిత్యనాథ్ గారికి గజకేసరి యోగం ఉంది, తర్వాత లక్ష్మీ యోగం ఉంది, తర్వాత లగ్నాధిపతి చంద్రుడు ఉచ్చరాశిలో ఉన్నాడు. ఆయనకి సత్వగుణం ఎక్కువగా ఉంది, అందుకని ఆయన సమర్థవంతమైన పరిపాలన చేస్తారు అని అర్థం అన్నమాట. మొన్న మహాకుంభమేళాకి 67 కోట్ల మంది పైగా వస్తే అట్లాంటి సంఘటనని సమర్థవంతంగా మేనేజ్ చేయడం అనేది ఆయన జాతకంలో ఉంది. అది సత్వగుణ లక్షణం అన్నమాట. ఇప్పుడు శని మహాదశలో బుధ అంతర్దశ నడుస్తుంది. వృషభ రాశి వాళ్ళకి శని ఏకాదశంలో ఉంటాడు, గురుడు ద్వితీయంలోకి వస్తాడు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ గారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. 2025 మార్చి నుంచి 2026 మే వరకు చాలా మంచి కాలము. ఆయనకి అంత విజయమే లభిస్తుంది, చాలా మంచి పేరు వస్తుంది. తర్వాత ఆయనకి ఏంటంటే ప్రతిష్ట పెరుగుతుంది. భవిష్యత్తులో అయినా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తులా లగ్నంలో పుట్టారు. లగ్నంలో బుధుడు శుక్రుడు ఉన్నారు. శుక్రుడి వలన మాలవ్య యోగం ఉంది. ఈ మాలవ్య యోగం ఉన్నవాళ్ళు ఏంటంటే ఒక ప్రాంతాన్ని ఏలుతారు, ఒక ప్రాంతానికి రాజు అవుతారని శాస్త్రంలో ఉంది. చతుర్థ స్థానంలో కుజుడు ఉచ్చలో ఉన్నాడు, పంచమంలో రాహువు, సప్తమంలో శని నీచలో ఉన్నాడు, ద్వాదశంలో చంద్రుడు గురుడు ఉన్నారు. ఆయనకి గజకేసరి యోగం ఉంది, అందుకే ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆయనకి ఇప్పుడు నడిచేది శని మహాదశలో గురు అంతర్దశ. ఇది 2027 సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఆయనది కన్యా రాశి అయింది. కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు శని సప్తమ స్థానంలో ఉన్నాడు, గురుడు దశమ స్థానంలో ఉన్నాడు. అయితే 2023, 24 బాగున్నంతగా 2025, 26 అంత బాగుండవు. కానీ పెద్ద చెడు జరగదు, పెద్ద నష్టము కూడా ఉండదు, సామాన్యంగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి. అయితే 2027 సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి మనకి బుధ మహాదశ వస్తుంది. అది చాలా మంచి కాలం అని చెప్పాలి. ఆ మహాదశ 17 ఏళ్ళు ఉంటుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది మేషలగ్నమైంది. లగ్నాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉండి ద్వితీయంలో ఉన్న గురుడు చూస్తున్నాడు. శని సప్తమ స్థానంలో ఉన్నాడు, తర్వాత రాహు దశమ స్థానంలో. ఆయనది కర్కాటక రాశి అయింది. ఆయనకి ఇప్పుడు నడిచేది గురు మహాదశలో గురు అంతర్దశ. ఏకాదశంలో రవి బుధ శుక్రుడు ఉన్నారు. అయితే 2023, 24 అంత బాగలేవు ఆయనకి. నేను 2022లోనే చెప్పడం జరిగింది, అది పేపర్లో కూడా వచ్చింది. 2023 డిసెంబర్ ఎన్నికలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగరని ముందుగానే చెప్పడం జరిగింది. అనారోగ్యం చేస్తుందని కూడా చెప్పాను, అది కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆయనకి గురు మహాదశ నడుస్తుంది. ఈ దశ ఏంటంటే సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, కానీ కొత్తగా పదవులు వచ్చే అవకాశాలు ఏమీ లేవు, మార్పులు ఏమీ ఉండవు. 2025, 26 ఆయనకి బాగానే ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, కానీ పూజలు పునస్కారాలు వాటిలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది సింహలగ్నమైంది. లగ్నంలో కుజుడు, చతుర్థ స్థానంలో చంద్రుడు గురుడు, పంచమంలో రవి బుధులు, షష్టమంలో శుక్రుడు, నవమస్థానంలో రాహువు, ద్వాదశంలో శని ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా గజకేసరి యోగం ఉంది. చతుర్థ స్థానంలో గురుచంద్రులు ఉండడం వల్ల ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. తర్వాత ఆయనకి ఇప్పుడు నడిచేది రాహు మహాదశలో గురు అంతర్దశ. ఇది 2026 మార్చి వరకు ఉంటుంది. అనేది వృశ్చిక రాశి అయింది. పంచమ స్థానంలో శని, అష్టమంలో గురుడు ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే 2025, 26లలో ఆయన సంతానం గురించి ఎక్కువ ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత మానసిక ఘర్షణ ఉంటుంది. అంటే 2024 బాగున్నంతగా 2025, 26 బాగుండవు. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తర్వాత కొంత అప్రతిష్ట వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత సంతానం వల్ల అపఖ్యాతి వచ్చే అవకాశం కూడా ఉంది. కొద్దిగా ఘర్షణలు ఉంటాయి. అయితే 2027లో అయినా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ జాతకం ప్రకారం కూడా దాని ప్రకారం కూడా 2027లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మారే అవకాశాలు ఉన్నాయని మనకి తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు కన్యా లగ్నంలో పుట్టారు. ద్వితీయంలో కుజుడు,
తృతీయంలో బుధుడు శుక్రుడు, చతుర్థ స్థానంలో రవి గురు రాహువులు, నవమ స్థానంలో శని, దశమంలో చంద్రుడు కేతువు. ఆయనది మిథున రాశి అయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఇప్పుడు నడిచేది బుధ మహాదశలో చంద్ర అంతర్దశ, తర్వాత కుజ అంతర్దశ మే నెలలో ప్రారంభమవుతుంది. ఇది 2026 మే వరకు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే 2025-26లలో రక్త సంబంధీకులకు అంటే సోదరి, తల్లి అలాంటి వాళ్ళకి సంబంధించిన వివాదాలు, డబ్బు విషయంలో వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆయన కూడా కొంత అనారోగ్యం చేస్తుంది, డబ్బు నష్టం ఉంటుంది. తర్వాత ఆయన మాట వల్ల కొంత అపఖ్యాతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మాట వల్ల అపఖ్యాతి వస్తుంది. తర్వాత 2029లో మళ్ళీ ఎన్నికలు అవుతాయి. 24లో అయినాయి కదా, మళ్ళీ 5 ఏళ్ళకి. 2028లో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యంలోనూ ఆయన జీవితంలోనూ చాలా పెద్ద మార్పులు సూచింపబడ్డాయి 2028-29లలో. పవన్ కళ్యాణ్ గారు కర్కాట లగ్నంలో పుట్టారు. లగ్నంలో శుక్రుడు, గురుడు, కుజుడు ఉన్నారు. కుజుడు నీచ రాశిలో ఉన్నాడు. నవమ స్థానంలో చంద్రుడు, శని, తర్వాత ద్వితీయంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. ఆయన 2024లో డిప్యూటీ సీఎం కావడానికి కారణం ఏంటంటే 2024 నవంబర్ వరకు ఆయనకి శుక్ర మహాదశ ఉండింది. అప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. తర్వాత రవి మహాదశ వచ్చింది. 2025 నుంచి ఒక 6 ఏళ్ల పాటు రవి మహాదశ ఉంటుంది. ఈ దశలో ఏంటంటే ముఖ్యంగా 2025లో ఆయనకి అనారోగ్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత తన మాటల వల్ల వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఉంటాయి. తర్వాత ధన సంబంధ వివాదాలు ఉంటాయి. కాబట్టి ఆయన మీద రాసింది ఏలినాటి శని చాలా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ది గూగుల్లో 1971 బర్త్ ఇయర్ అని ఉంది. ఆయన నామినేషన్ వేసేటప్పుడు 1968 అని వేసారు. నాకు ఒకళ్ళు చెప్పడం ఏమో 1967లో పుట్టాడని, కానీ నేను డిసైడ్ చేసింది 1966 అని. దాని ప్రకారమే ఈ ఫలితాలు చెప్పడం జరిగింది. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు సింహ లగ్నంలో పుట్టారు. ద్వితీయంలో గురుడు పంచమాధిపతి, అష్టమాధిపతి అయ్యి ద్వితీయంలో ఉన్నాడు. చతుర్థంలో చంద్రుడు, కేతువు, దశమ స్థానంలో రవి, రాహువులు ఉన్నారు. బుధుడు ఏకాదశంలో, ద్వాదశంలో శుక్రుడు, శని ఉన్నారు. ఆయన ఏంటంటే చంద్రగ్రహణం ఉన్న టైంలో పుట్టారు. అయితే ఆ రవి లగ్నాధిపతి రవి రాహుతో కలవడం వల్ల ఏంటంటే ఆయన ఇంపల్సివ్ నేచర్, అంటే ఒక్కొక్కసారి ఆయనకి తర్కం లేకుండా మాట్లాడడం జరుగుతుంది. అంటే లోపల నుంచి మాటలు అలా వచ్చేస్తాయి అన్నమాట. అది ఇంపల్సివ్ నేచర్ అంటే అది ఉంది ఆయనకి. కొన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆయనకి ఇప్పుడు నడిచేది గురు మహాదశలో శుక్ర అంతర్దశ. తర్వాత 2026 అక్టోబర్ నుంచి 2027 అక్టోబర్ వరకు గురు మహాదశలో రవి అంతర్దశ ఉంటుంది. 2026 జూలై నుంచి 2027 జూలై వరకు ఆయన ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన జీవితంలో పెద్ద మార్పులు సంభవిస్తాయని ఆయన జాతకంలో ఉంది. తర్వాత దీన్ని బట్టి ఏంటంటే ఆయన పూర్తి టర్మ్ కంప్లీట్ చేస్తారనే నమ్మకం లేదు. ఆయనకి జీవితంలో పెద్ద మార్పులు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. 2027 అంతా కూడా ఆయనకి బాగలేదు. ఇప్పుడు 2025 ఆయనది వృశ్చిక రాశి అయింది. ఇది కూడా అంత బాగలేదు. ఎందుకంటే పంచమంలో శని, అష్టమంలో గురుడు ఉన్నారు. ఇది కూడా అంత మంచిది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2014 జూన్ 2వ తారీఖు నాడు. దీని ప్రకారం ఏంటంటే తెలంగాణది కుంభలగ్నమైంది. నవమ స్థానంలో శని, రాహువులు, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో రవి ఉన్నారు. ఇప్పుడు తెలంగాణది కర్కాటక రాశి అయింది. 2023-24లో తెలంగాణకి అష్టమ శని ఉండింది. అష్టమ శని ఉన్నప్పుడే ముఖ్యమంత్రి మారడం అనేది జరిగింది. ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది, శుక్ర అంతర్దశ నడుస్తుంది. కర్కాటక రాశి అయింది, కుంభలగ్నమైంది. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే శని 9వ స్థానంలో ఉన్నాడు. తర్వాత ద్వాదశంలో గురుడు ఉన్నాడు. అయితే తెలంగాణకి ఈ సంవత్సరం ఏంటంటే డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. తర్వాత ముఖ్యమంత్రికి అయితే ఎట్లాంటి మార్పు ఉండదు.
సామాన్యంగానే ఉంటుంది. తర్వాత ఆహార ధాన్య విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే కర్కట రాశి వాళ్ళకి ద్వాదశంలో గురుడు ఉన్నాడు. అంటే మే 14 వరకు తెలంగాణకి బాగానే ఉంది. మే 15 నుంచి ఒక సంవత్సరం పాటు బాగాలేదు. ఈ కాలంలో ఏంటంటే ముఖ్యంగా డబ్బు విషయంలో బాగుండదు. తర్వాత భూగృహాలకు సంబంధించిన వాటిలో బాగుండదు. తర్వాత అది రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాటి విషయంలో బాగుండదు. కొంత వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ జాతకం తీసుకుంటే కర్కాట లగ్నమైంది. లగ్నాధిపతి చంద్రుడు తృతీయంలో శుక్రుడితో కలిసి ఉన్నాడు, గురుడితో కలిసి ఉన్నాడు. చతుర్థంలో రవి బుధులు ఉన్నారు. పంచమంలో శని రాహువులు, అష్టమంలో కుజుడు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు బుధ మహాదశ నడుస్తుంది. బుధ మహాదశలో శుక్ర అంతర్దశ. ఆంధ్రప్రదేశ్ది కన్యా రాశి అయింది. సప్తమ స్థానంలో శని ఉంటాడు ఇవాళ నుంచి 2027 జూలై వరకు ఆంధ్రప్రదేశ్కి సప్తమంలో శని, తర్వాత అష్టమ శని, తర్వాత గోచరంలో దశమ స్థానంలో గురుడు ఉన్నాడు. వీటి అన్నిటి ఫలితం ఏంటంటే 2024, 23 బాగానే ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి. అందుకని ఆంధ్రప్రదేశ్కి బాగానే ఉంది. ఇప్పుడు సప్తమ స్థానంలో శని రావడం వల్ల ఏమవుతుందంటే వాహనాలు, భూగృహాల విషయంలో వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 2026లోనేమో ధన సంబంధ లోపము, అంటే ధన సంబంధ ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడం అనేవి ఉంటాయి. 2027లో బుధ మహాదశలో చంద్ర అంతర్దశ నడుస్తుంది. 2026 ఆగస్టు నుంచి 2027 జూలై వరకు చంద్ర అంతర్దశ ఉంటుంది. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చెప్పుకుందాము. నిన్న రాత్రి శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి వచ్చాడు. మే 14 రాత్రి నుంచి మిథున రాశిలోకి ఉంటాడు. ఒక సంవత్సరం పాటు గురుడు అక్కడే ఉంటాడు. తర్వాత మే 18 తారీఖు రాహువు మీనం నుంచి కుంభరాశిలోకి రావడం జరుగుతుంది. అయితే వీటిని మేజర్ ప్లానెట్స్ అంటారు. ఇవి ముఖ్యమైన గ్రహాలు, పెద్ద గ్రహాలు. మిగతావన్నీ మైనర్ ప్లానెట్స్, అంటే రవి, శుక్ర, బుధ, కుజ, ఇవన్నీ కూడా మైనర్ ప్లానెట్స్. మేజర్ ప్లానెట్స్ శని, గురుడు, రాహువు, కేతువు. కాబట్టి ఈ మేజర్ ప్లానెట్స్నే మనము లెక్కలోకి తీసుకోవాలి. ముందుగా మేషరాశి తీసుకుందాము. మేషరాశి అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదము. మేషరాశి వాళ్ళకి ఇవాటి నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. ఇంతవరకు కూడా ఏకాదశంలో శని ఉన్నాడు. నిన్నటి నుంచి ద్వాదశంలోకి వచ్చాడు. అయితే మే 14 వరకు గురుడు అనుకూలంగా ఉంటాడు. మే 15 నుంచి గురుడు అనుకూలంగా ఉండడు. ఈ మేషరాశి వాళ్ళకి ద్వాదశంలో శని ఉండడం వల్ల ఏంటంటే వీరి ఆస్తిని శత్రువులు అపహరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి భూగృహాలు కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు కుట్రలు పన్నుతూ ఉంటారు మీ ఆస్తులను అపహరించడానికి. తర్వాత అనుకోకుండా ధన వ్యయం ఉంటుంది. తర్వాత కొంతమందికి నేత్ర బాధ ఉంటుంది. తర్వాత కొంతమందికి ఏంటంటే ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్ కావడం అనేది జరుగుతుందన్నమాట. అయితే తృతీయంలో గురుడు ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి సేవకులు అనుకూలంగా ఉండరు. తర్వాత ఉద్యోగంలో చికాకులు ఉంటాయి. దగ్గర బంధువులతోటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే మేషరాశి వాడికి బాగలేదు కాబట్టి వీళ్ళు తప్పకుండా హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠించాలి. విభూది కుంకుమ పెట్టుకొని హనుమాన్ చాలీసా పఠించాలి. వీలైతే నెలకొకసారి గుడికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేయాలి. ఇప్పుడు వృషభ రాశి గురించి చెప్పుకుందాము. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఇవి వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వాళ్ళకి ద్వితీయంలో గురుడు, ఏకాదశంలో శని, దశమంలో రాహు ఉన్నారు. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు అవుతాయి. తర్వాత మంచి విందు భోజనాలు చేస్తారు. వీరి మాటకు విలువ ఉంటుంది. శుభకార్యాలు అవుతాయి. తర్వాత పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది. పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుడతారు. వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. 2026 మే వరకు చాలా బాగుంది. 2026 జూన్ నుంచి ఒక సంవత్సరం పాటు వీళ్ళకి లాభాలు ఉంటాయి, కానీ కొత్త పెట్టుబడులు పెట్టకూడదు. ఇతరులకు
డబ్బులు ఇవ్వకూడదు, ఇస్తే తిరిగి రావు. పెట్టుబడి ఈ 1 సంవత్సరంలో పెట్టవచ్చు, తర్వాత పెట్టకూడదు. మొత్తం మీద ఏంటంటే ఈ 2 ఏళ్ళు కూడా వాళ్ళకి లాభాలే ఉంటాయి. ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీళ్ళకి ఏంటంటే గురుడు లగ్నంలో ఉంటాడు మే 15వ తారీఖు నుంచి. రాహువు నవమ స్థానంలో, శని దశమ స్థానంలో ఉంటాడు. ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఉద్యోగంలో మార్పులు చేయకూడదు. కొన్ని పాపపుట్ట ఆలోచనలు వస్తాయి వీళ్ళకి. తర్వాత ఆస్తి కొనడంలో బాగా ఆలోచించి కొనాలి. లగ్న రాశిలో గురుడు సంచారం చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు అనుకూలమైన చోటికి బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత తల్లితో అనుబంధం పెరుగుతుంది. తల్లి వైపు బంధువులు లేకపోతే ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నమాట. వృద్ధులకు మంచి జరుగుతుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుందని చెప్పాలి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం మారకూడదు. ఆస్తి కొన్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాపపుట్ట ఆలోచనలు వస్తాయి కానీ అవి ఆచరణలో పెట్టకూడదు. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. వీరికి ఏంటంటే 9వ స్థానంలో శని, అష్టమంలో రాహువు, ద్వాదశంలో గురుడు, ద్వితీయంలో కేతువు ఉన్నారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు వీరికి ఏంటంటే తండ్రి వైపు బంధువులతో మనస్పర్ధలు రావచ్చు. తండ్రి వైపు బంధువులకి అనారోగ్యం చేయవచ్చు. తర్వాత వీళ్ళు పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్ర చేద్దామంటే వాటికి ఆటంకాలు వస్తాయి. ఆకస్మిక ధన వ్యయం ఉంటుంది. తర్వాత వీళ్ళు శుభకార్యాలకై డబ్బు ఖర్చు చేస్తారు. తర్వాత వీళ్ళకి అధికారులతోటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరము మిశ్రమంగా ఉంది. అంటే పెద్ద చెడు జరగదు, పెద్ద మంచి జరగదు. సింహరాశి మక 4 పాదాలు, పూర్వ పల్గొని 4 పాదాలు, ఉత్తర 1వ పాదము. సింహరాశి వాళ్ళకి ఏంటంటే శని అష్టమంలో ఉంటాడు, గురుడు ఏకాదశంలో ఉంటాడు, రాహువు సప్తమంలో, కేతు లగ్నంలో ఉంటారు. సింహరాశి వాళ్ళకి ఏంటంటే వైవాహిక జీవితంలో కొంచెం అశాంతి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అష్టమి, నవములు, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య ఈ రోజుల్లో ప్రయాణం చేయకుండా ఉండడం మంచిదన్నమాట. గురుడు ఏకాదశిలో ఉండడం వల్ల 1 సంవత్సరం మాత్రం వీళ్ళకి బాగుంటుంది. ఈ 1 సంవత్సరంలో వీళ్ళకి ధనలాభం ఉంటుంది. మిత్రుల వలన కలిసి వస్తుంది. కొన్ని విలువైన వస్తువులు, ఆభరణాలు కొంటారు. తర్వాత కొన్ని మనోవాంఛలు ఫలిస్తాయి. ఈ అష్టమ శని 2027 జూలై వరకు ఉంటుంది. కాబట్టి 2026 జూలై నుంచి 1 సంవత్సరం పాటు ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఏంటంటే వీళ్ళకి బంధు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి. కన్యా రాశి వాళ్ళకి షష్టమంలో రాహు మంచిదే, సప్తమంలో శని మంచిది కాదు, దశమ స్థానంలో గురుడు మంచిది కాదు, ద్వాదశంలో కేతువు మంచిది కాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరము వీళ్ళకి బంధువులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వివాహం చేసుకోదలిచిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సరైన భాగస్వామి రాకపోవచ్చు. పెళ్ళి అయిన వాళ్ళకేమో వైవాహిక జీవితంలో అసంతృప్తి ఉంటుంది, మార్పులు వస్తాయి. దశమంలో గురుడు ఉండడం వల్ల ఏంటంటే వీరికి వృత్తిలో మార్పు చేయాలనే ఆలోచనలు వస్తాయి, కానీ మార్పులు చేయకూడదు. షష్టమంలో రాహు ఉండడం మంచిదే. దీనివల్ల వీరికి కొంత ఆస్తి విషయంలో, భూగృహాల విషయంలో కొంత అనుకూలత ఉంటుంది. ఇప్పుడు తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే షష్టమంలో శని ఉంటాడు, పంచమంలో రాహువు, నవమ స్థానంలో గురుడు, ఏకాదశంలో కేతువు ఉంటారు. తులారాశి వాళ్ళకి 2025 ఏప్రిల్ నుంచి 2027 జూలై వరకు చాలా మంచి కాలము. ఈ కాలంలో వీళ్ళకి
అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత భూగృహాలు కొనే అవకాశం ఉంది. విలువైన వస్తువులు ఆభరణాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత అధికారం పెరుగుతుంది, జయం ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది, అప్పులు తీరుతాయి. వీడు పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు అవుతాయి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది. వృశ్చిక రాశి వీరికి పంచమంలో శని, అష్టమంలో గురుడు ఉంటారు. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు విశాఖ రాశి వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ రాశి వాళ్ళు ఏంటంటే షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే పెట్టుబడులు పెట్టకూడదు, ఇతర వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టకూడదు. ఆకస్మిక ధన వ్యయం ఉంటుంది. ఊహించని విధంగా డబ్బు ఖర్చు అవ్వడము లేకపోతే నష్టం రావడము జరుగుతుంది. వీళ్ళకి సంతానం వల్ల కొంచెం అశాంతి కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రియమైన వారు లేదా బంధువులు దూరం అవుతారు. అంటే బంధు నష్టం కాదు, దూరం అవుతారు. వీళ్ళకి ఏంటంటే ఇతరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనుస్సు రాశి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుస్సు రాశిలోకి వస్తాయి. వీరికి ఏంటంటే తృతీయంలో రాహు మంచిదే, శని చతుర్థం మంచిది కాదు, సప్తమంలో గురుడు చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే 2025 ఏప్రిల్ నుంచి 27 జూలై వరకు శని బాగా లేకపోవడం వల్ల వీళ్ళ జీవిత భాగస్వామికి తీవ్ర అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత గృహ మార్పుకి అవకాశం ఉంది. వాహనం కొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత జల సంబంధ కష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సప్తమంలో గురుడు ఉండడం వల్ల 2026 మే లోపల వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత పుణ్యక్షేత్రాలు దర్శించడం ఉంటుంది. విహారయాత్రలు చేస్తారు, బంధువులతో కలుస్తారు. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వాళ్ళకి తృతీయంలో శని, షష్టమంలో గురుడు ఉంటారు. ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతు. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే తృతీయంలో శని ఉండడం వల్ల చాలా బాగుంటుందని చెప్పాలి. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. భూగృహాలు కొనే అవకాశం ఉంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. తర్వాత ఇష్టమైన చోటుకి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సేవకులు అనుకూలంగా ఉంటారు. షష్టమంలో గురువు ఉండడం మంచిది కాదు, అయినా కానీ శని బాగుండడం వల్ల వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే ధన వృద్ధి ఉంటుంది, అప్పులు తీరుతాయి. తర్వాత సన్మానాలు, పొగడ్తలు ఉంటాయి. బిరుదులు వచ్చే అవకాశం ఉంది. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఇవాటి నుంచి శని బాధలు 90% తగ్గిపోయినట్టే, అంటే ఇంకా 10% ఉంటాయి. పంచమ స్థానంలో గురుడు చాలా మంచిది. అయితే లగ్నంలో రాహు ఉంటాడు. అయితే పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి సంతానంకి మేలు కలుగుతుంది. షేర్ మార్కెట్ వల్ల వీళ్ళకి లాభాలు ఉంటాయి. తర్వాత వీళ్ళకి మనశ్శాంతి ఉంటుంది, సంతోషకరమైన సంఘటనలు ఉంటాయి. తర్వాత వీళ్ళకి ప్రియమైన వారిని కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ద్వితీయంలో శని ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరి మాటల వల్ల అకారణ వైరం వచ్చే అవకాశం ఉంది. తర్వాత అకాల భోజనం ఉంటుంది. ద్వితీయంలో శని ఉండడం వల్ల ఏంటంటే కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఇంకా 10% ఉంది. అంటే 2027 జూలై తోటి వీళ్ళకి ఏలినాటి శని సమాప్తం అయిపోతుంది. వీలైతే హనుమాన్ చాలీసా చదవడం మంచిది. మీనరాశి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వాళ్ళకి శని లగ్నంలో ఉన్నాడు, గురుడు చతుర్థంలో ఉన్నాడు. వీళ్ళకి ఏలినాటి శని 100% ఉంది ఈ సంవత్సరం. 2027 జూలై వరకు శని ఎఫెక్ట్ బాగా ఉంది కాబట్టి వీళ్ళు శివుడికి అభిషేకం చేయించుకోవడం మంచిది. వీలైతే శనిగ్రహ జపం చేయించుకోవాలి, శనికి దానాలు ఇవ్వాలి. శనివారం నాడు గుడికి వెళ్ళి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి, లేకపోతే శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. మీనరాశి వాళ్ళకి ఏంటంటే ఈ రెండు సంవత్సరాలు కూడా శరీర కష్టం ఉంటుంది.
అనారోగ్యం చేసే అవకాశాలు ఎక్కువ. తర్వాత వీళ్ళు అంత్యక్రియలలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత భయం అనేది ఉంటుంది, మనశ్శాంతి ఉండదు. తర్వాత వీళ్ళకి ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 2027 జూలై నుంచి వీళ్ళకి ఏలినాటి శని బాధల నుంచి 90% విముక్తి లభిస్తుంది. అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం